హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లం ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళు గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పాలు కూడా విరగకుండా ఏ విధంగా ఉండ్రాల్లో యాడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసారు కదా ఎంత క్రీమీగా, ఎంత స్ట్రక్చర్ బాగా వచ్చిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్ని మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటాయి. ఇందులో చూపించిన మెజర్మెంట్స్తో మీరు కనుక ఉండ్రాళ్ళ పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఎప్పుడు ఇలాగే చేసుకోవాలనిపించే అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈసారి వినాయక చవితికి ఇలా ఉండ్రాళ్ళ పాయసాన్ని చేసి స్వామివారికి సమర్పించండి. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. జీడిపప్పు, బాదం, కిస్మిస్, అలా పిస్తా ఏది అందుబాటులో ఉంటే వాటిని వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎండు కొబ్బరిని కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. వీటిని దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు పిండిని తీసుకుని ఒక బౌల్లోకి సెపరేట్గా పెట్టుకోవాలి. అదే కప్తో మనం అన్నీ చేయబోతున్నాం. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న అదే బౌల్లోకి ఒక కప్పున్నర వాటర్ని తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి కప్పున్నర వాటర్ని తీసుకోవాలి. అలాగే వాటర్ మరిగాక ఒక అర స్పూను సాల్ట్, 2 స్పూన్స్ బెల్లం పొడిని వేసుకోవాలి. ఈ బెల్లం పొడి ప్లేస్లో కోరిన బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కరిగిన తర్వాత పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. కానీ తడి బియ్యం పిండి ఇంట్రెస్ట్ ఉండి చేసుకోగలిగిన వాళ్ళు తడి బియ్యం పిండితో చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. అలా పిండి మొత్తాన్ని వేసుకున్న తర్వాత వాటర్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా, పొడి పిండి లేకుండా బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారి గోరువెచ్చపడే వరకు, బాగా చల్లారకూడదు, గోరువెచ్చపడాక ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలుపుకొని కొద్దిగా పొడిపిండి సాయం తీసుకుని చిన్న చిన్న ఉండ్రాల్లాగా బాల్స్లా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని మిగిలిందంతా ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజు పిండిని మాత్రం పక్కన ఉంచుకోవాలి. ఈ పిండిని కొంచెం వాటర్తో వేసి బాగా క్రీమీగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఈ వాటర్లో డైల్యూట్ అయ్యే వరకు బాగా కదుపుకోవాలి. మనం దీన్ని ఫైనల్లో దాంట్లో యాడ్ చేసుకుంటాం పాయసంలోకి. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకుని వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిశనగపప్పు 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది మనం పిండిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు. ఇది వాటర్ మరిగేటప్పుడు వేసుకుని జస్ట్ కొద్దిగా ఉడికే వరకు 2-3 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఈ పప్పు ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. 2 కప్పుల వాటర్, 1 కప్పు బెల్లాన్ని తీసుకుని బెల్లం మొత్తం బాగా కరిగే వరకు తిప్పుకోవాలి. మొత్తం బెల్లం కరిగి లైట్గా మరుగొస్తున్న టైంలో మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత మనం ఒకసారి ఉండ్రాళ్ళన్నీ బాగా ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు బాగా ఉడికినట్లుగా అనిపించాక లోపల ఎక్కడ పిండిలా లేకుండా అంతా ఉడికిన తర్వాత మనం ముందుగానే పిండిని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండల్లా కట్టకుండా అందులో మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి కదుపుకోవాలి. ఇలా కదిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక 5 నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే
ఈ ఉండ్రాళ్ళు అనేవి బాగా కుక్ అయిపోతాయి. మనం అందులో వేసిన పిండి కూడా కుక్ అయిపోతుంది. కొంచెం దగ్గరికి వచ్చి చిక్కబడింది అనిపించే వరకు ఉడికించుకోవాలి. చిక్కబడితం అంటే బాగా దగ్గరికి రాకూడదు, జస్ట్ లైట్గా లూజ్గా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం దించేసుకోవాలి. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మూత పెట్టుకుని పక్కనే ఉంచాలి గోరువెచ్చపడే వరకు. ఇప్పుడు వేడి కొద్దిగా తగ్గిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలని ఒక అరకప్పు నుంచి కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మనం అక్కడ ఉన్న కన్సిస్టెన్సీ లూజ్ని బట్టి స్వీట్నెస్ని బట్టి పాలు అనేవి యాడ్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ. ఇది కరెక్ట్గా ఇంత అని చెప్పలేం, మన ఇష్టం. నాకైతే ఒక అరకప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోయింది. మరి కొంచెం దగ్గరగా వస్తే ఇంకొక అరకప్పు లేదా పావు కప్పుని యాడ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ కూడా సరిపోవాలి కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు యాడ్ చేస్తే పాలు చల్లారినవి అయి ఉండాలి. బెల్లం ఉండ్రాళ్ళు కూడా గోరువెచ్చగా ఉండాలి. రెండు వేడిగా ఉంటే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని రెండు చల్లారిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పాలు ఇష్టం లేకపోతే పాలని స్కిప్ చేయొచ్చు. మనం దీనిలో పాలుని యాడ్ చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం అంటాము. అదే పాలు యాడ్ చేయకుండా చేసుకుంటే బెల్లం ఉండ్రాళ్ళు అంటాము. ఈ విధంగా ఏ రకంగా అయినా స్వామివారికి ఇష్టమైన ప్రసాదంగానే సమర్పించవచ్చు. మీరు తడి బియ్యం పిండి కూడా పొడి బియ్యం పిండి ప్లేస్లో వాడచ్చు. అలా కూడా చాలా రుచిగా ఉంటుంది. అందరికీ అవైలబుల్ ఉండదు కాబట్టి నేను పొడి బియ్యం పిండితో ఈ రెసిపీని చూపించాను. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.